హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. అదే ప్రోటీన్ దోశ. ఎన్నో పోషకాలతో కూడిన ప్రోటీన్ దోశ మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ దోశల కంటే కూడా ఎంతో టేస్టీగా మరియు హెల్దీగా ఉంటుంది. ఈ కొలతల్లో కనుక ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటే దోశలు కూడా రుచిగా కుదురుతాయి. మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే నార్మల్ రెగ్యులర్ దోశ ఒక 3-4 తింటుంటాం కదా, కానీ ఈ ప్రోటీన్ దోశలు ఒక 2 తింటేనే సరిపోతుంది. అంత త్వరగా ఆకలి కూడా వేయదు. కావలసిన పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ టేస్టీ ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు పొట్టు పెసర్లు, పావు కప్పు పొట్టు మినపగుండ్లు, అరకప్పు శనగలు, ఒక పావు కప్పు కందిపప్పు, ఒక కప్పు బియ్యం. ఇందులో మీకు పొట్టు మినపగుండ్లు లేకపోతే మామూలు మినపగుండ్లు కూడా వాడుకోవచ్చండి. అదేవిధంగా ఒక అర చెంచా వరకు మెంతులు యాడ్ చేసుకోండి. శనగలకు బదులుగా శనగపప్పు కూడా వాడుకోవచ్చండి. అయితే దీంట్లో జొన్నలు యాడ్ చేసుకోవచ్చు, కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఇట్లా మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2-3 సార్లు బాగా కడిగి కావలసినన్ని నీళ్లు పోసి ఒక 8 గంటల పాటు నానబెట్టండి. ఈ విధంగా 8 గంటలు నానబెట్టిన తర్వాత ఆ నీటిని వడగట్టేసేయండి. ఒక 6 నుంచి 8 గంటల వరకు నానిపోతే సరిపోతుందండి. పప్పుకి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచుల వరకు అల్లం తీసుకోండి. వీటిని మిక్సీ కప్లో వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్తో పాటుగా ఒక అర చెంచా జీలకర్ర, పావు చెంచా పసుపు వేసి నీళ్లు యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ దోశ బ్యాటర్ని ఒక గిన్నెలో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా మిక్సీ చేసి గిన్నెలోకి వేసుకోండి. ఈ మొత్తం పిండిని ఒకసారి కలుపుకొని మీకు దోశలకు సరిపడా పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఉప్పు కలపకుండా ఒక 2 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా కొన్ని వాటర్ని కలుపుకొని పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. దోశ బ్యాటరు మరీ పల్చగా ఉంటే దోశలు సరిగా రావండి. ప్యాన్కి అతుక్కుపోయి విరిగిపోతూ వస్తాయి. ఈ పిండితో దోశలే కాదండి, పిండి కాస్త చిక్కగా కలుపుకుంటే ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దోశ వేసుకోండి. ఈ దోశపై కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసి ఫ్లేమ్ను మీడియం నుంచి హైకి మార్చుకుంటూ ఒకవైపు దోశ ఎర్రగా కాలాక రెండో వైపుకు కూడా తిప్పి కాలనివ్వండి. ఇలా 2 వైపులు దోశ కాలాక ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా ఎన్ని దోశలైనా వేసుకోవచ్చండి. దోశలు ఇలా ప్లెయిన్గానే కాకుండా కాస్త వెరైటీగా దోశ వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కానీ, లేదంటే క్యారెట్ తురుము కానీ, ఆనియన్ చట్నీ కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దాని మీద కాస్త నెయ్యి వేసుకొని కాల్చుకోవడమేనండి. ఈ దోశలు చాలా హెల్తీగా ఉంటాయి.
ఒక 2 తిన్నా కూడా కడుపు నిండిపోతుందండి. పిల్లలకు కూడా చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇంతేనండి, ఎంతో రుచికరమైన హెల్తీ ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతోని సర్వ్ చేసుకోవడమే. ఈ దోశను కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, లేదంటే ఏదైనా రోటి పచ్చడి ఉంటే దాంతోనైనా సరే తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.